దీనమ్మ 25 సంవత్సరాల నుంచి ఇలాంటి ఒక రోజు కోసం వెయిట్ చేస్తూ ఉన్నానండి. ఎప్పుడు మైక్ తీసుకున్నా మైక్ భయపడేది, ఇప్పుడు నేను భయపడుతున్నాను. అంటే ప్రతి శుక్రవారం దీనమ్మ ఈ శుక్రవారం కొడతాను, ఈ శుక్రవారం కొడతానని సంవత్సరానికి 52 వారాలు ఉంటే ఒక 7 సినిమాలు చేస్తే 7 వారాల్లో 7 శుక్రవారాల్లో దీనమ్మ కొడతాను 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 కొడతానని 25 ఏళ్ళు అయిపోయింది. ప్రతి ఆర్టిస్ట్కి ఒక కళ ఉంటుందండి, వాడి గురించి ఆ రోజంతా మాట్లాడుకోవాలా. నాకు వణుకు వస్తుంది ఫస్ట్ టైం నాకు దీనమ్మ. ఓకే 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 వద్దు అది లేదు అది లేదు అదేం లేదండి, లేదు. ఇలా ఇండస్ట్రీలో తెస్టేసుకొని కూర్చోవాలని చాలా కలగన్నది. ఇలా కూర్చోవాలని ఎంత కలగన్నానంటే, ప్రతి సినిమా జరుగుతున్నప్పుడు నిజంగా నేను ప్రతి సినిమాకి ఈ కళామ తల్లి నాకు పెట్టిన అన్నం మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను ఏ రోజు కూడా ఒక నిర్మాతని నా సొంత సినిమాలాగా ఫీల్ అయ్యే చేశాను ఎప్పుడు కూడా. ప్రతి సినిమా దీని ఎక్క రావట్లేదు ఇంకా రావట్లేదని నరకం చూశాను. నిజం చెప్తున్నాను, నేను నరకం చూశాను. నాకు ఈ సినిమా వచ్చినప్పుడు, ఈ సినిమా కదా బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత చాలా స్క్రిప్ట్లు విన్నాను, చాలా వచ్చినాయి, చాలా స్క్రిప్ట్లు. నిజం చెప్పాలంటే ఆగురా బైని నా బాధ చెప్పుకుందా ఉంటే మీరు, చాలా స్క్రిప్ట్లు వచ్చినాయండి. చేద్దామంటే చేస్తే వచ్చే డబ్బు వచ్చేది. నేను అప్పుడు అనుకున్నా, 13 ఏళ్ళు ఇండస్ట్రీకి దూరంగా ఉండి కూడా బతకగలిగిన నా కొడుకుని ఇంక ఈ డబ్బుల కోసం మనం పనిచేస్తే విలువే ఉంటుంది నాకు అనిపించింది. దానికోసం నేను అట్లా ఏ సినిమా పడితే సినిమా చేయదలుచుకోలేదు. ఈ సినిమా చెప్పడానికి వెంకట గారు ఫోన్ చేశారు, నానిగారు వెంకట గారు, ఆయన నానిగారు వెంకటే అంటారు, వెంకటరత్నం గారు ఫోన్ చేస్తే సరే కథ వినమని గోపీని అడిగారు. అంటే నానిగారి నేను లోకల్ ప్రొడ్యూసర్ తనకు చేసి అడిగితే సరే వింటాను అని చెప్పాను. ఎందుకంటే వాల్పోస్టర్ నుంచి వస్తుందని. అంటే నాని గారికి సింపుల్గా నేను ఒక మాట చెప్తాను, నేను ఏదైనా మాట్లాడానంటే ఇంకా మాటకి తిరుగు ఉండదు. నాని గారు మరో సూపర్ స్టార్ కృష్ణ తెలుగు ఇండస్ట్రీకి. అంటే పొగట్టే మనకు రాదు, అది పొగట్టం రాదు, ఇన్బిల్ట్లో అది లేదు. నిజం చెప్పడమే నాకు ఇష్టం. ఎందుకంటే సూపర్ స్టార్ కృష్ణ గారు ఏది ఉన్నా కానీ, నేను చదువుకునే రోజుల్లో ఏదున్నా కానీ ఆయన డేరింగ్ డాషింగ్ హీరో అనేవాళ్ళు ఆయన్ని. అలా ఏ సినిమా చేయాలన్నా సరే దమ్ముగా ఇండస్ట్రీకి కొత్త టెక్నాలజీ తెచ్చాడు, కొత్త లెన్సులు తెచ్చాడు, కొత్త కెమెరాలు తెచ్చాడు. తన కోసం వాయిస్లు ఒకసారి తేడా కొడితే కొత్త వాయిస్ కూడా తెచ్చేసాడు. అది దమ్ము. ఆ దమ్ము నేను నిజంగా చూస్తున్నా. అందుకే నాని గారిని, నాకన్నా చిన్నోడు, నేను నాని అని పిలవటానికి రావట్లేదు లోపల నుంచి. ఆ రెస్పెక్ట్ టువర్డ్స్ సినిమా పట్ల తనకున్న అంకిత భావం, ఆ మర్యాదను ఇవ్వాలనిపిస్తుంది, రావట్లేదు. అట్లా నాని అనిపించట్లేదు. అంటే తను సక్సెస్ఫుల్ హీరో, తను నాకు డబ్బులు ఇచ్చాడు ఈ సినిమాకి, అలాగని చెప్పట్లేదు. ఆ మెంటాలిటీ కాదు మందే. ఏంటండి అని అంటాం అంతవరకే. నాని గారు అనేది ఎందుకంటున్నానంటే, టువర్డ్స్ సినిమా తను హీరోగా ఉండి ఇలాంటి సినిమాలు చేయాల్సిన అవసరం లేదు. 100 కోట్ల హీరో కొట్ట 2-3 సినిమాలు కొట్టాడంటే 70-80 అనకేయచ్చు. అలా కాకుండా సినిమాని ఎంకరేజ్ చేసి తను చెయ్యలేని, తన బిగినింగ్ డేస్లో చేయలేని సినిమాలని, అటువంటి కంటెంట్ని ఇండస్ట్రీకి ఇవ్వాలనే ఉద్దేశంతో తను స్టార్ట్ చేసిన వాల్ పోస్టర్ నుంచి ఎంతోమంది డైరెక్టర్లు వచ్చారు. అందుకు ఆయన్ని ఆ గౌరవం ఇవ్వాలనిపిస్తుంది నాకు. అలాగే జగదీష్ వచ్చి నాకు కథ చెప్పినప్పుడు లోపల మాత్రం ఉంది, అయిపోయిందిరా
దీని ఎక్క ఇక దొరికింది, మనకు దొరికిందని. కానీ బయటపడలేదు. అమ్మ ఇటు బయటపడితే ఇటు మళ్ళీ వేరే ఎవరికైనా వెళ్తాడో మాట్లాడతాడో ఇవన్నీ ఉన్నాయి, లోపల చాలా ఉన్నాయి. వీళ్ళు టెస్టింగ్కి వచ్చారా లేకపోతే నా మీద నిజంగా నమ్మకానికి వచ్చారని. కానీ మనకేంటి, మనకేం భయం లేదు. బాహుబలి సినిమా వచ్చిపోయినాక నేను భయపడేవాడిని కాదు. నేను ఎందుకు వెయిట్ చేస్తున్నానంటే ఆ ఒక్కరోజు నేను ఫీల్ అవ్వాలి, దీని అమ్మ ఇది నా రోజు అనేది నేను ఫీల్ అవ్వాలి. దానికోసం ఏది పడితే అది చేయకుండా ఈ కథ విన్నప్పుడు నేనేం అడగలేదు. నేను ఒక్క మాట కూడా నాని గారు ఎందుకు అనుకున్నారు నన్ను ఈ సినిమాకి అని అన్నాను. నాని గారు కదండి మేమే అనుకున్నాము. నాని గారు యాక్సెప్ట్ చేశారు కదా. అవును యాక్సెప్ట్ చేశారండి. ఎందుకంటే మళ్ళీ డౌట్ ఇంకేమన్నా పెడతారేమో సినిమాకి అని. నన్ను ఈ క్యారెక్టర్లు అసలు మీరెలా అనుకున్నారు, ఎవరు అనుకోరు కదా ఇలాంటి క్యారెక్టర్లు. కానీ నాకు తెలుసు లోపల నర్రూప రాక్షసుడు అనే ఆర్టిస్టులు ఉన్నారనే విషయం నాకు మాత్రమే తెలుసు. అది అడిగినప్పుడు నా డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డి అని ఉన్నాడు, ఆయన కొడుకే ఈ కార్తీక్. తను సజెస్ట్ చేశాడంట జగదీష్కి. ఆ రోజు అవును నువ్వైనా ఎలా అనుకున్నావు కార్తీక్ అంటే, ఏముందండి పగలంతా మాల్స్లో కూర్చునేవాళ్ళం రాసుకునేవాళ్ళం, కేఫ్లో కూర్చునేవాళ్ళం రాసుకునేవాళ్ళం, కొంచెం మాట్లాడతాను ఈరోజు, ఇంకా మళ్ళీ మనం ఇలా మాట్లాడటానికి ఇంకా అంత ఎక్సైట్ అవ్వను. ఇంతకన్నా పెద్ద ఎక్సైట్మెంట్ ఇంకేం ఉండదు లైఫ్లో, అంతకన్నా ఎక్సైట్ అవ్వను. మాల్లో కూర్చున్నప్పుడు సాయంత్రం టీవీ పెడితే మాకు టీవీలో శివన్న కనపడేవాడు, అక్కడెక్కడో తగిలేస్తారు మీరు మాకు. అమ్మేడే అమ్మ, దేవుడి రైటింగ్ ఎలా ఉంటుందో చూడండి. నేను బిగ్ బాస్ చేస్తాను ఎవడనుకోడు, వీడికేం కర్మ, ఎందుకు చేస్తున్నాడు తెలీదు. అదంతే, ఎవడు ఎప్పుడు ఎక్కడ తిరిగా వాడికి రోజు రావాలో అది రాసి పెట్టుంటుంది. అదంతా కూడా నాకు 25 సంవత్సరాలు పట్టిందండి. కానీ నేను ఏ రోజు కూడా నేను భయపడలేదు, వెళ్ళిపోవాలనుకోలేదు, రాదు అనే ఆ టెన్షన్ లేదు. కానీ ఉంది, నేను చెప్పాలి ఇది నా రోజురా రే అమ్మ. ఇలాంటి ఒక గొప్ప అనుభూతిని పొందాలి. నా స్ట్రగుల్ చూసిన నా వైఫ్ కానీ నా పిల్లలు కానీ వాళ్ళు నాకంటే ఎక్కువ వేదన అనుభవించేవాళ్ళండి. ఇంట్లో ఏం కాదులేబ్బా ఆడుద్ది, ఈ సినిమా బాగా ఆడుద్దని మా ఆవిడ నాకు గోదావరి పేపర్లో. పిల్లలు, నా ఫ్యామిలీస్ అంటే మా అత్తగారి ఫ్యామిలీ కానీ మా ఫ్యామిలీ కానీ నా ఫ్రెండ్స్ కానీ అందరూ ఇలా. నాకు నా బాధ ఏంటంటే నేను ₹1 కూడా మళ్ళీ నేను తీసుకెళ్ళి ఎక్కడ ఈ సినిమా నుంచి వచ్చిన డబ్బుల్ని చిన్న చిన్న ప్రాపర్టీలు కొన్నాను, కానీ మేజర్ డబ్బు మళ్ళీ సినిమాకే పెట్టాను. నేను నా ఫ్రెండ్స్ సినిమాలు తీసినా, నేను సినిమా తీసిన సినిమాకే పెట్టాను. ఎందుకంటే సినిమా పట్ల నాని గారికి ఎంతైతే ఒక ప్యాషన్ ఉందో ఆ కసి నాకు. నేను సినిమాలు తీస్తా, నేను ఖచ్చితంగా తీస్తా. ఇలాంటి ఇది నేను లవ్ స్టోరీలు తీస్తాను, నాకు లవ్ స్టోరీలు అంటే ఇష్టం. నా ఫస్ట్ నుంచి లవ్ స్టోరీలు అంటే ఇష్టం. ఆ కసి ఉంది, ఆ కసికి రోజు రాట్లా. వచ్చింది నా అమ్మ, వచ్చింది దీని ఎక్క తీస్తా, మంచి మంచి సినిమాలు తీస్తారు. నాకు ఆ బలం జగదీష్ ఇచ్చాడు. ఆ బలానికి సహకారం నానిబాయ్ ఇచ్చాడు. అన్నంత ఆ క్యారెక్టర్ల పవర్ని ఆడియన్స్ ఎంజాయ్ చేస్తున్నారు. చూసావా, దీని అమ్మ అది నాకు తెలుసు చేస్తారని. అది ఎలా తెలిసింది, ఇన్నాళ్ళ అనుభవంలో ఆ క్యారెక్టర్ అతను చెప్పినప్పుడు జారిపోతేనే టెన్షన్ ఉందే కానీ మనకి ఇది చెయ్యలేము, దీంతో మనం ఆట ఆడిస్తామనే విషయం నాకు బలంగా తెలుసు. నాకు తోడు దాము ఎంత మంచి ఆర్టిస్టో, అంత మంచి. మేమిద్దరం చాలా డిస్కస్ చేసుకునేవాళ్ళం షార్ట్స్ జరుగుతున్నప్పుడు. ఏంటబ్బాయ్ ఏంటి మనోడు 360 డిగ్రీల్లో తీసేవాడు సినిమా చేసిన షాటు 360 డిగ్రీల్లో అన్నిసార్లు మేము యాక్ట్ చేసేవాళ్ళం అనమాట. చాలా గొప్ప ఎక్స్పీరియన్స్ ఈ సినిమా. ఇంత గొప్ప ఎక్స్పీరియన్స్ ప్రతి ఆర్టిస్ట్కి ఎప్పుడో ఒకసారే వస్తుంది, తర్వాత అలవాటైతే వేరే విషయం. ఆ ఒక్క దానికోసం ఎంత తపన పడతాడంటే ఆర్టిస్టు. ఎక్కడన్నా ఎడారిలో ఎక్కడన్నా మంచినీళ్ళు 24 అవర్స్ దొరకకపోతే ఎంత అప్సెట్ అవుతాడో, ఎంత తాహతహలాడుతూ ఉంటాడో. మంచినీళ్ళు అల్లాడిపోతాడో. అలా దీని అమ్మ ఒక్క క్యారెక్టర్
అలాగే నేను సినిమా పేరు చెప్పను, కానీ నేను బిగ్ బాస్ హౌస్ నుంచి వచ్చిన తర్వాత వెళ్ళలేదు. అప్పటికి వెళ్ళకముందు ఒక పెద్ద పాన్ ఇండియా సినిమా, ఒక పెద్ద క్యారెక్టరు. అంటే ఈరోజు వచ్చిన ఇమేజ్కి ఇంకో 4 గంటలు ఉండేదేమో. అలాంటి ఒక క్యారెక్టర్ వచ్చింది, పళ్ళిన దాకా వచ్చింది, కానీ అది పళ్ళ నుంచి నా నోట్లో పోలేదు. చాలా బాధపడ్డాను. ఏంటి ఇంకా ఎన్నాళ్ళ పరీక్ష ఇది అని చాలా అప్సెట్ అయ్యాను. కానీ బిగ్ బాస్ హౌస్ నాకు ఏం నేర్పిందంటే లైఫ్లో పేషెన్సీ, ఇంకా పేషెన్సీ. ఇది ప్రతివాడి లైఫ్కి అవసరం. మరీ ముఖ్యంగా కష్టాల్లో ఉన్న వాళ్ళకి, బిలో మిడిల్ క్లాస్ వాళ్ళకి కూడా, ప్రతి ఒక్కడికి కూడా పేషెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. అలాంటి పేషెన్సీ మనకు జీవితాన్ని ఇస్తుంది. అలా పేషెన్సీ లేకపోతే జీవితాన్ని లాగేసుకుంటుంది కూడా. సో ఇవన్నీ కూడా ఒక ఆర్టిస్ట్గా 25 సంవత్సరాల్లో, అంటే 28 నొక్కేసాను 3 ఏళ్ళు 28 ఏళ్ళు అయింది పరిశ్రమకు వచ్చి. నేను అటువంటప్పుడు నేను ఇంకా భయపడ్డాను. ఇంకా ఎవరిని కదిలిస్తే ఏడుస్తానేమో అని అనుకున్నాను, కానీ దీనమ్మ అది రాలేదు. ఎందుకంటే తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్గా ఒక అవకాశం దొరకటం అనేది అది ఎన్నో జన్మల్లో పుణ్యం చేసుకుంటే ఈ పరిశ్రమలో మనకు అవకాశాలు దొరుకుతాయండి. చాలా కోట్ల మంది, లక్షల మంది కృష్ణానగర్లో చాలామంది వెయిట్ చేస్తూ ఉంటారు. వేల మంది పిల్లలు షార్ట్ ఫిల్మ్స్ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలాంటి మనకు వచ్చిన ఈ అవకాశం, ఒక స్టార్డమ్ రావాలి, దీని అమ్మ ఒక మాట్లాడుకోవాలి, పెద్ద సినిమాలు చేయాలి. పెద్ద సినిమాలు చేయాలంటే డబ్బుల కోసం అయితే ఈ పాటికి డబ్బులు చాలా సంపాదించవచ్చు. అలా కాదు. ఇన్నాళ్ళు నేను నా జీవితం అంతా ఒక హాఫ్ ఆఫ్ ద లైఫ్ నేను ఇక్కడే స్పెండ్ చేసినప్పుడు నాకు ఆ గుర్తింపు రాకపోతే చచ్చిపోయేటప్పుడు కూడా అదే బాధ ఉంటుంది. ఆ బాధతోనే, ఆ వేదంతోనే చచ్చిపోతానేమని భయం కూడా ఉండేది నాకు. ఒక రోజు కావాలి. థ్యాంక్ యూ నాని బాయ్, థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ. ఇంకా ఆర్టిస్టుల విషయానికి వస్తే దాము రైట్ హ్యాండ్ అయితే మా మాయ ముత్యాలయ్య గారు అండే ఆయన, అలాగే మేడం రోహిణి గారు, అలాగే పిల్లలిద్దరు వెళ్తే అసలు మాట్లాడేవాడిని కాదు. ఆ భయం ఉండాలి మనం అంటే అని, ఆ సచ్చినా మాట్లాడేవాడిని కాదు. అలాగే మరీ ముఖ్యంగా ఈ సినిమాలో ఒక బరువును మోస్తూ ఉండే ఒక రఘు ఫ్రెండ్ క్యారెక్టర్, అది చాలా బరువు మోస్తూ ఉంటుంది. ఆ పాత్ర తాలూకు బరువు అంతా కూడా, చందుగాడి బరువు అంతా కూడా ఆ పాత్ర మోస్తూ ఉంటుంది. అద్భుతం, అది ఎంత గొప్పగా రాశాడు ఆ పాత్రని. అలాగే మా జడ్జి గారు కానివ్వండి, అందులో ప్రతి చిన్న పాత్ర కూడా, కమలు, సుబ్బారావు, ప్రతి ఒక్కళ్ళు అద్భుతంగా చేశారు. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ వెళ్ళిపోయాడండి, ఆయన కానివ్వండి, మన సాంగ్ రాసిన లిరిక్ రైటర్ గారు చారి గారు కానివ్వండి, ప్రతి ఒక్కళ్ళు, అయ్యో మన ప్రియదర్శి ఫ్రెండ్ కానివ్వండి, ఆ తర్వాత ఇంకెవరున్నారు, ప్రభావతి గారు, వాట్ అన్ యాక్ట్రెస్. నాకు అద్భుతంగా నచ్చింది ఆ షర్ట్ ఐరన్ చేస్తూ. నేను ఆ యాడ్లో నాకు చాలా బాగా టచ్ అయింది. అది అమ్మ మాట్లాడుతూ ఉన్నట్టు, అమ్మ జోల పాడుతున్నట్టు అనిపిస్తుంది. ఆ షాట్ అద్భుతమైన షాట్, అది చాలా బాగా అనిపిస్తుంది. ఆవిడ బాగా అందరికీ బాగా ప్రూవ్డ్ ఆర్టిస్ట్. ఆవిడ అంతా భలే సెలెక్ట్ చేసుకున్నాడు అందరినీ కూడా. ఈ సినిమాలో నాకు చాలా ఇష్టమైన నాగార్జున, టోపీ వాళ్ళ. వెర్ ఈజ్ హీ? నాగార్జున నా పాలిటి యముడు అండే, తాళం లేదండి, కంటిన్యూటీ సార్ ప్లీజ్. నాకు మొగుడు అంటే ఆడక్కడే ఈ సినిమాలో. నేను అందరికి మొగుడైతే ఆడు నాకు మొగుడు. డబ్బింగ్ అయిపోయినాక మళ్ళీ వచ్చాయి జగదీష్ చెప్పి, రే ఏంట్రా అరక నుంచి ఉరికిచ్చారు, ఒక డైలాగ్ కోసం రా నన్ను, అరక నుంచి పరిగెత్తుకొచ్చాను నేను. ఎందుకంటే అతని ప్యాషన్ కోసం నేను వచ్చాను. సో అలా అందరూ బ్యూటిఫుల్గా ఉంది. టీం అంతా కూడా యంగ్ టీము, అందరూ అద్భుతంగా ఈ సినిమాకి పనిచేశారు. ఎక్కడెక్కడి నుంచి ఫోన్లు అంటే అసలు ఆ ట్వీట్లు ఫస్ట్ నాకు నానిగారు షో జరుగుతున్నప్పుడు చూపించాడు. హీఈస్ కిల్లింగ్ మ్యాన్, వార్ని అవ్వా, ఇది కదా మనకు కావాలి, హీఈస్ కిల్లింగ్. ఇలాంటి ఒక మంగపతి పాత్ర లైఫ్లో ఎప్పుడో ఒకసారి వస్తుందండి, ప్రతిసారి రాదు. ప్రకాష్ రాజ్ గారిని అంతపురం సినిమాలో చూస్తున్నప్పుడు
అలాగే నేను మొనార్క్ని అంటాడు ఆ సినిమా తోటి. అలాంటి ఒక పాత్రలు రేర్గా వస్తుంటాయి. ఆ వచ్చినప్పుడు అది ఆడియన్స్ గుర్తిస్తే ఆ మజానే వేరు, ఆ కిక్కే వేరబ్బా. అలాంటి కిక్ని నేను ఎంజాయ్ చేస్తున్నాను. అలాగే నేను బాగా ఫ్రస్ట్రేషన్కి గురయ్యి ఈ చెయ్యి దబ్బెట్టుకున్న ఒక వారం రోజులు, అది సరిపోదా శనివారంలో ఎస్జే సూర్య క్యారెక్టర్ చూసి బాత్రూంలో గుద్దితే అద్దం పగలాల్సింది నా చెయ్యి పగిలింది, వేరే విషయం. ఎందుకంటే అలాంటి ఒక క్యారెక్టర్ దొరికితే నరికి పడదొబ్బుతామనేంత కసి ఉంటుంది. అంటే ఎంత హంగర్తో ఉన్నామనేది, అది ఆ హంగర్ని లోపల ఎంత స్ట్రగుల్ ఉంటుందంటే బీపీ షుగర్లు కూడా వస్తాయి. ఇలాగే అంత పెయిన్ ఉండేది నాకు. ఆ పెయిన్ మొత్తాన్ని కూడా జగదీష్ ఏ జన్మలో నాకు బాకీ ఉండి ఉంటాడు. ఆ రుణం ఇప్పుడు తీర్చుకున్నాడు. ఈ రుణం నేను తర్వాత ఎప్పుడో తీరుస్తా తనకి. అలాగే నానిబాయ్, మీరు అద్భుతం. నాకన్నా చిన్నవారైన మీరు, యు ఆర్ సంథింగ్ డిఫరెంట్. నాకు రియల్గా మీ బ్యానర్ సూపర్ గుడ్ లాగా అనిపిస్తుంది. మీ గురించి మాట్లాడుకుంటున్నప్పుడు అందరు కూడా కృష్ణ గారి లాగానే, సూపర్ స్టార్ కృష్ణ గారి లాగానే మాట్లాడుకునేవాళ్ళు. అంటే నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు కృష్ణ గారి గురించి ఇలాగే మాట్లాడేవాళ్ళు. సో తనకి సినిమాని కొత్తగా చూపించాలనే తపన, ఇన్ని రకాలుగా ఇండస్ట్రీని మార్చేశారు ఆయన. సో మీరు కథలతో వచ్చి సినిమాని ముందు అలా తీసుకెళ్తారని బలమైన నమ్మకం ప్రతి ఒక్కళ్ళలో ఉంది. లాంగ్ వే టు గో. నిజంగా మనస్ఫూర్తిగా ఒక బ్లడ్ రిలేషన్ కన్నా ఎక్కువ సంతోషపడుతూ నేను మీకు చెప్తున్నాను, ఇది మీరు ఇండస్ట్రీలో సంథింగ్ అవుతారు ఏ రోజుకైనా సరే. యు ఆర్ సంథింగ్. ప్రతి వాళ్ళు కూడా ఏదో సందర్భంలో మంగపతి రావాలని ట్రై చేస్తాడు. ఖచ్చితంగా మంగపతి రావాలని ట్రై చేస్తాడు. అదేంటంటే అదంతే, మనిషి మైండ్ డిజైన్ అలా జరిగిపోయింది. ఏదైనా సరే ఎవరినైనా టచ్ చేయండి, ఎక్కడో సందర్భంలో వాడికి నచ్చని విషయంలో ఒక చిన్న ఆ మంగపతి ఖచ్చితంగా వస్తాడు. ఖచ్చితంగా మహానుభావుల్లో కూడా వస్తాడు. అది నిజం. అందుకే ఈ మంగపతి క్యారెక్టర్ కనెక్ట్ అయింది. ప్రతి వాళ్ళు కూడా ఎందుకు ఈ క్యారెక్టర్ని హేట్ లవ్ చేస్తున్నారంటే కారణం, దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ మైండ్. ఆ మైండ్ని క్యాప్చర్ చేసి దానికి ఒక మంగపతి అనే పేరు పెట్టేసి సావదొబ్బాడు మా డైరెక్టర్. థ్యాంక్ యూ సో మచ్. For more videos like this, subscribe Big TV channel.